మన కోపం అంకుశం లాంటిది. అది ఎవరిని పొడుస్తుందో, ఎక్కడ పొడుస్తుందో, ఏమవుతుందో తెలియదు. మనం కోపగిస్తున్నామంటే లెక్క ఏమిటంటే నిప్పు కణికలు మన నోట్లో ఉన్నవి ఉమ్మేస్తున్నామండి లెక్క అది. ఒక తత్వవేత్త చెబుతాడు, నువ్వు ఎవరినైనా కోపగిస్తున్నావంటే అర్థం ఏమిటంటే నిప్పు కణికలు నీ నోట్లో పెట్టుకుని వాడి మీదకి ఉమ్మేస్తున్నావు. అంటే ఏమైంది? వాడి మీదకి నిప్పు కణిక ఉమ్మాక అది ఉందో ఆరిపోయిందో తెలియదు, కానీ ఇంతవరకు నీ నోట్లో ఉంది కదా, నీ కోపం నీకే నష్టం చేసింది గమనించు. ఉమ్మేసిన తర్వాత వాడి మీద పడిందో లేదో, వాడు పక్కకి తప్పుకున్నాడో, పైగా అప్పటికే నోట్లో లాలాజలంలో నిప్పు కణిక తడిసి ఉంది కాబట్టి చలనైపోయి ఉండొచ్చు, వాడికి ఏమీ నష్టం లేదు. కానీ మనం కోపడడం వల్ల మనకే బీపీ పెరిగిపోతుంది బాగా. నిప్పు కణిక నోట్లో పెట్టుకుని మనం ఉమ్మేయడం లాంటిది అది. అది నీ నోట్లో ఉందయ్యా మహానుభావ, నీకు నష్టమా కాదా? అంచేది ఆ క్రోధాన్ని తగ్గించుకోవాలి, అది అంకుశం.